అండి, నమస్కారం అందరికీ. నా పేరు భారతి గారు. నేను హైదరాబాద్లో వర్ణాలయం తంజావూరు పెయింటింగ్ నేర్పిస్తున్నాను. ఇన్స్టిట్యూట్ వచ్చి కేపీహెచ్పిలో పెట్టానండి. చాలామంది పిల్లలు కూడా బాగా నేర్చుకుంటున్నారు. నేను 30 ఇయర్స్ నుంచి చేస్తున్నానండి. నేను మైసూర్ ప్యాలెస్లో ఉన్నప్పుడు నేర్చుకున్నాను. 30 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. కంప్లీట్ దీంట్లోనే ఉన్నానండి. నేను మైసూర్ పెయింటింగ్స్, తంజావూరు పెయింటింగ్స్ నేను చాలా చక్కగా నేర్పించగలను. నేను ఫస్ట్ నేర్చుకున్న గురువు గారు వచ్చి రామ్ నరసయ్య గారండి. అక్కడ మైసూర్ ప్యాలెస్లో ఉన్నప్పుడు మేము వెళ్ళి నేర్చుకునే వాళ్ళము. తర్వాత మేము బెంగళూరుకి వచ్చాక చిత్రకళా పరిషత్లో నేర్చుకున్నాము. తర్వాత మా గురువు గారు వచ్చి ప్రవీణ్ గారండి. చాలా చక్కగా నేర్పించారు. ఆయన వల్ల మేము చాలా నేర్చుకున్నాము. నాకు ముందు నుంచి పెయింటింగ్స్ మీద చాలా ఇంట్రెస్ట్. నేను 10 ఇయర్స్ నుంచి చేస్తూ ఉండేదాన్ని. మామూలు వాటర్ కలర్స్, ఆయిల్ పెయింటింగ్స్. తర్వాత బాంబేలో మ్యూరల్స్ నేర్చుకున్నాను. వాస్తు మ్యూరల్స్ అన్నీ నేర్చుకున్నాను. తర్వాత నాకెందుకో తంజావూరు పెయింటింగ్ చెయ్యాలి అనిపించింది. దాన్ని కరెక్ట్గా నేర్చుకోవాలి అని చెప్పని చాలా టీచర్స్ దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాను. కానీ నాకు ఎవ్వరూ సరిగ్గా నేర్పలేదు. ఒకే ఒక వ్యక్తి నాకు నేర్పారు. వాళ్ళు ప్రవీణ్ గారు. చాలా చక్కగా నేర్పారు. మా గురువు గారు ప్రవీణ్ గారు. ఆయన దగ్గరే నేను చాలా బాగా నేర్చుకున్నాను. ఎన్ని ఇయర్స్ పట్టింది మేడం మీకు నేర్చుకోవడానికి? నాకు ఒక 4 ఇయర్స్ నేర్చుకున్నాను. తర్వాత ఇంకా నేనే ఓన్గా నేర్చుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ వచ్చినా మా గురువు గారు నేర్పుతూ ఉంటారు. ఆయనే చెప్తూ ఉంటారు. చక్కగా చేస్తూ వస్తున్నాము. యాక్చువల్లీ ఇక్కడ మా గురువు గారిని పిలిపించి ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలి అని మాకు కోరిక ఉండింది. కానీ మా గురువు గారు కొన్ని కారణాల వల్ల రాలేకపోతున్నారు. ఫ్యూచర్లో మా గురువు గారు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అంతవరకు నువ్వు స్టార్ట్ చేయమ్మా అన్నారు. నేను చేశాను. మా గురువుగారి ఆశీర్వాదం మీద నేను ఇక్కడ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నానండి. తప్పకుండా మా గురువు గారు కూడా దీంట్లో కలిసి మేము మళ్ళీ ప్రయాణం చేస్తామని తప్పకుండా మేము అనుకుంటున్నాము. నేర్చుకునేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డామండి. మేము వెళ్ళి నేర్చుకునేటప్పుడు ఒక కలరు, వాళ్ళు చేసే కలర్స్ వేరు, మాకు నేర్పే కలర్స్ వేరండి. ఎవరు కరెక్ట్ అయిన కలర్స్ చెప్పేవాళ్ళు కాదు. మేము చాలా కష్టపడ్డాం మేము నేర్చుకోవడానికి. ఇదేంటి వాళ్ళు చేస్తే ఒక రకంగా వస్తుంది, మేము చేస్తే ఒక రకంగా వస్తుంది అని మేము చాలా ఇబ్బంది పడ్డాము. సో ఆ ఇబ్బంది మాకు ఒక 10 ఇయర్స్ ఉన్నింది. మాకు చాలా లాక్కునే వాళ్ళం ఎలా చేయాలి, వాళ్ళు చెప్పట్లేదు అనేసి. ఆ అమ్మవారి దయ వల్ల మా గురువు గారు మాకు అన్నీ చెప్పారు. మేము అన్నీ నేర్చుకోగలిగాము. ఇప్పటికీ మా గురువుగారి అడుగుజాడల్లోనే మేము నడుస్తున్నాము. అంటే స్టార్టింగ్ డ్రాయింగ్ నేర్పిస్తారా మేడం? స్టార్టింగ్ పెన్సిల్ స్కెచ్చింగ్ దగ్గర నుండి మాది ఎలా ఉంటుందంటే అండి, 3 months కోర్స్ ఉంటుందండి. ఫస్ట్ స్టార్టింగ్ మనం పెన్సిల్ స్కెచ్చింగ్ నేర్పుతాము. స్కెచ్చింగ్ తర్వాత కలరింగ్ స్టార్ట్ చేస్తాం. గార్లాండ్స్, కర్టన్స్, తర్వాత పిల్లోస్, తర్వాత శారీ 3 కలర్స్, అట్లా మొత్తం 1 month అంతా అదే ఉంటుందండి. మళ్ళీ 2nd month వచ్చేసరికి మనకు ఈ అనిమల్స్, తంజావూరు పెయింటింగ్లో అనిమల్స్ ఏవేవి ఉంటాయో అవన్నీ మీకు వస్తాయి. ప్రతి ఒక్క అనిమల్స్ కలరింగు, మిక్సింగ్ సమేతంగా మీకు అన్నీ నేర్పుతాము. 3rd month వచ్చేసరికి మేము చక్కగా మక్ వర్క్, తర్వాత బోర్డు మీద మక్ ఎలా వేయాలి, ఎలా చూపించాలి, ఒక బోర్డు కూడా మేము చెప్తాము. తర్వాత ఆల్ ఫేసెస్, తంజావూరు గాడ్స్లో ఏమేమి ఫేసెస్ వస్తాయో మీకు అన్ని ఫేసులు మేము నేర్పిస్తామండి. మెయిన్గా స్టూడెంట్కి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలంటారు? డెడికేషన్ ఉండాలి మెయిన్. నేర్చుకుంటామని వచ్చాక ఏదో ఆడుతూ పాడుతూ వచ్చి చేసేదైతే కాదండి. ఇది వాళ్ళు వర్క్ చేయగలగాలి. చేస్తే మాకు చాలా సంతోషం. ఇప్పుడు కొంతమంది నేర్చుకున్నాక అయ్యో వాళ్ళు మాకు పోటీకి వస్తారేమో అని మాకు అట్లా కొంతమందికి ఉండి ఎవరు సరిగ్గా నేర్పరండి. నాకు ఇక్కడ అట్లాంటి పోటీ లేదండి. మేము ఏ కలర్స్ అయితే వేస్తామో అన్నీ చెప్తాము. మీరు చక్కగా చేసి మీరు కూడా మాకు ఇవ్వచ్చండి సేల్కి. ఇప్పుడు చాలా ఆర్డర్స్ వస్తున్నాయి, మేము ఒక్కళ్ళమే చేయలేకపోతున్నాము. మీరు కూడా చేసి మీరు ఎవరైతే బాగా చేస్తారో మేము దాన్ని, ఎవరైనా కస్టమర్ మాకు ఈ ఫిగర్ కావాలి అంటే వాళ్ళ ఫిగర్ని మేము సేల్ చేసేస్తాము. అలా మేము ఇక్కడ చేస్తున్నాము. మీరు వేసిన స్టార్టింగ్ పెయింటింగ్ ఏది మేడం? నేను వేసిన స్టార్టింగ్ వచ్చి దుర్గాదేవి అండి. ఫస్ట్ అదే వేశాను. తర్వాత ఒక లేడీ ఫిగర్ వేశాను.
తర్వాత చిన్న చిన్న పెయింటింగ్స్ చాలా వేశాను. ఎలిఫెంట్, టైగర్, తర్వాత నంది అలాంటివన్నీ వేసాము. తర్వాత చాలా వేసేసాము. ఎంత టైం పడుతుంది మేడం? ఒక్క ఫిగర్కి ఇప్పుడు చిన్నవి అనుకోండి 12/15 అంటే నేను 5 days 6 daysలో వేసేస్తాను. మళ్ళీ ఎక్కువ 18/24 16/20 వేయాలంటే మనకు 1 month పడుతుందండి. బేస్డ్ ఆన్ 1 month వర్క్ బట్టి మనకు టైం పడుతుంది వేయడానికి. మెయిన్ వర్కే బాగా తినేస్తుంది, అదే మనకు టైం పడుతుంది. పూర్తిగా స్టూడెంట్ గ్రోత్ అవడానికి ఎంత టైం పడుతుంది? 3 months పడుతుందండి. ఖచ్చితంగా 3 months కరెక్ట్గా వాళ్ళు వచ్చి కరెక్ట్గా నేర్చుకుంటే 3 months. ఇది ఎలా ఉంటుందంటే వీక్లీ 2 classes తీసుకుంటాము. 2 classes 3 hours అండి. ఇక్కడ KPHPలో తీసుకుంటున్నాను, మంజీరా టవర్స్లో తీసుకుంటున్నాము. మీకు ఎనీ మండే టు థర్స్డే వరకు ఉంటుందండి. మండే టు థర్స్డేలో మీరు 2-3 hours మార్నింగ్ అవర్స్ కానీ ఆఫ్టర్నూన్ అవర్స్ కానీ మీరు రావచ్చు. ఎంత కెపాసిటీ ఉందండి? ఎంతమంది స్టూడెంట్స్ నేర్చుకోవచ్చు? నాకు 100 మంది కెపాసిటీ ఉందండి. ఇప్పుడు ప్రస్తుతానికి నాకు 60 members బ్యాచ్ ఉన్నారు. మార్నింగ్ ఒక 15 members వస్తారు, ఆఫ్టర్నూన్ ఒక 15 members వస్తారు. జెంట్స్ కూడా వస్తున్నారు నేర్చుకోవడానికి. అంటే ఆ ఏజ్ ఏం లేదండి, అంటే ఏజ్ అంటే కంపల్సరీ ఉంటుంది. మ్యాక్సిమం ఏజ్ అంటే 20 years అండి. 20 years లోపల ఉన్న వాళ్ళకి నేర్పడానికి కొంచెం కష్టం అవుతుంది. ఓకే, వాళ్ళకు డ్రాయింగ్ అలవాటు ఉంది అంటే నేను 15 years నుంచి తీసుకుంటాను. 15 years వెనకాల మాత్రం నేను తీసుకోను. నా దగ్గర చాలా ఉన్నాయండి పెయింటింగ్స్. దగ్గర ఒక 3000 పెయింటింగ్స్ ఉన్నాయి మా దగ్గర. ఇది రీసెంట్గా వేసిందనమాట. ఇది గోమాత. ఇది గోమాత అండి. ఇది రీసెంట్గా వేసిన పెయింటింగ్. ఇది ఎలా అంటే ఇది మేము సముద్ర మదనం చేసినప్పుడు ఫస్ట్ సురభి వచ్చింది. ఫస్ట్ వచ్చినటువంటిది సురభి అండి. ఈవిడే వచ్చారనమాట, అంటే లక్ష్మీ స్వరూపం ఈవిడే వచ్చారు. తర్వాత గోమాత అంతా వచ్చిందండి. ఇది ఫస్ట్ అనమాట. ఇది సురభి. మేము అది ఎలా ఉంటుంది అనేసి మేము చదివినప్పుడు, సముద్ర మదనం చదివినప్పుడు దాన్ని బట్టి, ఆ వర్ణన బట్టి మేము ఇది వేసామన్నమాట. ఇలా ఉంటుందండి అది. ఇది 24 carats గోల్డ్ అండి. ఇది ప్యూర్ గోల్డ్. మేము 24 తప్ప ఏది ఇంకా వాడమండి. మార్కెట్లో ఇప్పుడు మనకు సింథటిక్ గోల్డ్ దొరుకుతుంది, 22 carats అంటారు. ఏవి మాత్రం పక్కా గోల్డ్ అయితే కాదండి. ఇది మాత్రం 24 carats గోల్డ్ అండి. ఇది మనకి రఫ్గా అంటే ఇప్పుడు మనం ఇది వేయడానికి మనకు ఒక 20,000 అండి. 20,000 అవుతుంది సమయానికి. అంటే మనం చేసే అవర్స్ని బట్టి లెక్కేసుకుంటాం మేము. మెటీరియల్కి అయితే మనకు తక్కువ, అంటే ఇప్పుడు మెటీరియల్కి 10,000 అనుకోండి పట్టేది. మనం వేసే అవర్స్ని కూడా మనం లెక్క చేసి మనము సేల్ చేస్తాం అనమాట. ఎక్కడైనా సరే పెయింట్ వేస్ట్ చేస్తున్నారు, అది కొంచెం ఇబ్బందులు పడుతుంటారు. లేదండి, ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే విత్ మెటీరియల్ ఇచ్చేస్తున్నాం. వాళ్ళు వెతుక్కోవాలి వెళ్ళి మెటీరియల్ అనేది లేదు. వాళ్ళు వచ్చి జస్ట్ జాయిన్ అయిపోతే చాలు. మొత్తం తంజావూరు పెయింటింగ్ 3 monthsకి కావాల్సిన మెటీరియల్తో సహా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. 3 monthsకి ఏమేమి కావాలో వాళ్ళకి అన్నీ తెప్పించిస్తాము. ఎక్కడెక్కడ దొరుకుతాయి కూడా నేను అన్నీ చెప్తానండి. లేదంటే మా దగ్గరే వాళ్ళు తీసుకోవచ్చు. సేమ్ దాని మీద ఉన్న MRP రేట్కే మేము ఇస్తున్నాము. ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది మేడం జాయినింగ్ అవడానికి? తర్వాత నేర్చుకున్న తర్వాత సర్టిఫికెట్ కావాలండి? సర్టిఫికెట్ ఇస్తున్నానండి. మేము ఆల్రెడీ వర్ణాలయం మీద మేము రిజిస్టర్ చేసాము. మీకు సర్టిఫికెట్ కూడా ప్రొవైడ్ ఉంటుందండి. ఇది తప్పకుండా మేము సర్టిఫికెట్తో సహా ఇస్తున్నామండి. ఇక్కడ దీంట్లో సర్టిఫికెట్ కూడా ఉంటుంది. సమ్మర్లో స్పెషల్ క్లాసెస్ ఏమైనా ఉన్నాయి మేడం? అవునండి. ఇప్పుడు మనం సమ్మర్కి చాలామంది అడుగుతున్నారు నాకు, అందుకోసం అడ్వాన్స్ కోర్సెస్ కూడా ఉన్నాయి సమ్మర్లో జాయిన్ అయ్యే వాళ్ళకి. లేదు మేము సింగిల్ బోర్డ్ చేస్తామన్న వాళ్ళకి అందరికీ ఒకటే బోర్డు నేర్పుతామండి. వాళ్ళకి వేరే వీళ్ళకి వేరే నేర్పాలి అంటే మాకు ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి అందరికీ ఒక బోర్డు ఉంటుంది నేర్చుకోవడానికి. ఏదైనా కానీ ఒక బోర్డు ఇస్తాం. లేదా మీరు చెయ్యాలి అనుకుంటే 12/15 లక్ష్మి కానీ, గణపతి కానీ, సరస్వతి కానీ, ఈ మూడిట్లో ఏదైనా మీరు చేసుకోవచ్చు. సింగిల్ బోర్డ్ వచ్చి మాకు విత్ మెటీరియల్తో కలుపుకొని 25,000 అవుతుందండి. అవును, విత్ గోల్డ్తో సహా. ఈ సమ్మర్ క్లాసెస్లో కూడా 3 months పోవచ్చా? సమ్మర్ క్లాసెస్లో కూడా 3 months ఉంటుందండి. 3 months ఉంటుంది. సర్టిఫికేట్ అనేది కూడా ప్రతి ఒక్క ఇప్పుడు సింగిల్ బోర్డ్ నేర్చుకున్న వాళ్ళకి సర్టిఫికేట్స్ ఏమి ఉండవండి. ఓన్లీ అడ్వాన్స్ కోర్సులో చేరిన వాళ్ళకి మాత్రమే సర్టిఫికేట్ ఉంటుంది.
అడ్వాన్స్ కోర్స్ ప్రైస్ కూడా మేము సమ్మర్లో జాయిన్ అయిన వాళ్ళకి విత్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నాము. మామూలుగా అయితే మేము 3 monthsకి 1 lakh పెట్టాము. ఇప్పుడు 60,000 చేసాము సమ్మర్లో జాయిన్ అయ్యే వాళ్ళకి విత్ మెటీరియల్. ఇప్పుడు వరకు ఎంతమంది స్టూడెంట్స్ నేర్చుకున్నారు మేడం? ఇప్పటిదాకా 1 month అయిందండి అందరు జాయిన్ అయ్యి. ఇప్పుడు నాకున్న స్టూడెంట్స్ వచ్చి దాదాపుగా ఒక 50 members ఉన్నారండి. 50 members ఉన్నారు. ప్రజెంట్ క్లాస్లో ఒక 60 members వరకు నేర్చుకుంటాం. అవునవును మేడం, చాలా మందికి డౌట్ ఏంటంటే ఇది నేర్చుకున్న తర్వాత ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి కూడా చాలా మంది డౌట్స్ ఉంటున్నారు. అవునవును ఏం చెప్తారు మీరు? ఇప్పుడు అదేనండి, ఇప్పుడు మాది వర్క్షాప్ కూడా ఉందండి. ఇక్కడే మేము ట్రినిటీలోనే వర్క్షాప్ కూడా పెడుతున్నాము. దీంట్లోనే మీరు ఎవరైతే బాగా మా దగ్గర అడ్వాన్స్ కోర్స్ నేర్చుకోగలుగుతారో మేము వాళ్ళకి వర్క్షాప్లో ఎవరు బాగా వేయగలుగుతారో వాళ్ళకి ప్రొవైడ్ చేస్తామండి. వాళ్ళు అవర్స్ లెక్కన ఇక్కడ వచ్చి వర్క్ చేయొచ్చు. మేము ఇప్పుడు 100 ఆర్డర్లు వస్తాయండి మాకు. ఆ 100 ఆర్డర్లో మేము ఒక్కొక్క స్టూడెంట్ని కూర్చోబెట్టి వేపిస్తాము. ఆ వచ్చిన అమౌంట్ ఏదైతే ఉంటుందో, ఆర్డర్ అయితే ఏదైతే అమౌంట్ ఉంటుందో అది వాళ్ళకు మేము ఇవ్వడానికి ప్రొవైడ్ చేస్తామండి. వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నాము. అలా కూడా చేసుకోవచ్చు వాళ్ళు. ఏమంటే ఇక్కడ రావాలి. ఉంది వాళ్ళు చేశాక వాళ్ళు వేసి మాకు ఇవ్వచ్చు కూడాను. అంటే మాకు కరెక్ట్ వే ఉండాలి. మళ్ళీ ఇంకోసారి కూడా చెప్తున్నానండి, మీరు డెడికేషన్గా కూర్చొని మా వర్క్ ఎలా ఉందో అలా మీరు చేయగలిగితే మీరు ఇస్తే మేము వర్క్ చేయించుకోవడానికి రెడీగా ఉన్నామండి. చాలా మంది డౌట్, మార్కెట్లో డిమాండ్ ఉంటుందా? చాలా డిమాండ్ ఉందండి. నాకు నిన్న కూడా ఫోన్ కాల్ బెంగళూరు తర్వాత USA నుండి కాల్స్ వచ్చాయండి. 100 పెయింటింగ్లు కావాలని ఆర్డర్ వచ్చింది. మేము వేయలేకపోతున్నాం అస్సలు. మీరు చక్కగా చేసి మాకు ఇవ్వగలిగితే తప్పకుండా మనది నెంబర్ 1 పొజిషన్లో ఆల్రెడీ ఉంది, ఇంకా ముందుకు వెళ్తుంది అనమాట. అందరు చేసి ఇచ్చారంటే. కస్టమర్ డౌట్ ఏంటంటే ఈ ఫోటో కానీ ఇది కానీ ఇస్తే వేస్తారు ఇలాగని, అలా కూడా ఉంటుంది. కస్టమర్స్ మాకు చెప్తారండి, మాకు శివ కుటుంబం వేయండి, రాముల వారి పరివారం కావాలి అంటారు. మేము వాళ్ళు చెప్పిన ఫిగర్ వాళ్ళు అనుకున్న దానికంటే ఇంకా చాలా చక్కగా వేసి ఇస్తున్నాం అనమాట వాళ్ళకి. ఆ ఫొటోస్ కూడా మీకు చూపిస్తాం మేము, మీరు చూపించచ్చు. మన దగ్గరికి రావాలంటే స్టూడెంట్ అడ్రస్ అది డీటెయిల్స్ ఇది వచ్చి లుల్లు మాల్ పక్కనండి. లుల్లు మాల్ పక్కన మంజీరా ట్రినిటీ అని ఉంది, మంజీరా టవర్స్. దీంట్లో 10th floor మనకు వర్ణాలయం ఇన్స్టిట్యూట్ అని బోర్డు ఉంటుందండి. మీరు 10th floorకి వచ్చి ఇక్కడికి వచ్చేయచ్చు. మీరు KPHP కుకుట్పల్లి బ్రాంచెస్ మేము పెట్టాలనుకున్నాము, కానీ మాకు ఇక్కడే ఎక్కువ మంది వస్తున్నారండి కాబట్టి మేము పెట్టలేకపోతున్నాము. ఇక్కడే పర్మనెంట్ అండి. ఇంకా వీళ్ళందరూ 1 month జాయిన్ అయిన వాళ్ళేనండి. కంటిన్యూ క్లాసెస్ చేస్తున్నాము. ప్రెసెంట్ మేడం గారు 1 board స్టార్ట్ చేశారు, లక్ష్మీదేవి. ఇది లేదు ఎండింగ్ స్టేజ్లో ఉంది. ఇది ఇప్పుడు లక్ష్మీదేవి అండి. ఇది తంజావూరు పెయింటింగ్లో లక్ష్మీదేవి. మేము ఇంకా చేస్తున్నారు మేడము, ఇంకా వర్క్ ఎండింగ్లో ఉందన్నమాట ఈరోజు. డ్రాయింగ్ కూడా మేడం వేశారు మేడం. స్కెచ్ ఇస్తాము, స్కెచెస్ మేడం వేశారు. సో ఫేస్ అన్నీ నేర్పిస్తాను నేను. ఐస్ ఎట్లా వేయాలి, నోస్ ఎక్కడ పెట్టాలి, అవన్నీ మేము ప్రాక్టీస్ చేసి నేర్పించాకనే వేయిస్తాము. ఈ బోర్డ్ ఫీట్ మేడం ఇది 14/18. అనిమల్స్ 2nd month ప్రాక్టీస్ చేస్తాం కదా, ఇలా ఒక్కొక్క ఫిగర్ని మేము ప్రాక్టీస్ చేస్తాం అనమాట. సెకండ్ మంత్ స్టేజ్లో ఇలా అనిమల్స్ ఏవే వస్తాయో అవన్నీ ప్రాక్టీస్ చేస్తాము. అది బోర్డు వేస్తున్నారు, సింగిల్ బోర్డ్స్ అన్నీ. వాళ్ళు అడ్వాన్స్ కోర్స్ చేశారు మేడం. వాళ్ళు లాస్ట్లో ఒక 1 board ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇది ఫస్ట్ మేడం వాళ్ళు ఇప్పుడే జాయిన్ అయ్యారు. ఇది ఫస్ట్ స్టేజ్ అండి. ఇది గార్లెండ్స్ అన్నీ ఇలా చెప్తూ వెళ్తాం. ఇది మొత్తం ఇది స్టార్టింగ్ అండి. ఎండింగ్లో మేము బోర్డు చెప్తామన్నమాట. అలాగా అండి 3 months చేశాక లాస్ట్ ఒక బోర్డు నేర్పుతున్నాము. అవుట్లైన్ లేదండి, అవుట్లైన్ స్కెచ్ నుంచి అంతా వాళ్ళే వేశారు. మొత్తం వాళ్ళతోనే చేయిస్తున్నాను. ఎన్ని అవర్స్ పట్టింది మేడం ఇది మీకు? 3-4 hours పట్టింది. 3-4 hours పట్టింది. ఎలా ఉంది మేడం మీకు? చాలా వర్క్ విధానం కానీ చాలా బాగుంటుంది. అంటే ఈజీగా అర్థమవుతుంది. బాగా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు. కష్టంగా ఉందా లేదంటే సింపుల్గా ఈజీగా చెప్తా. మీ స్టూడెంట్స్ కోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు?
నేను ఒకటే చెప్పాలనుకుంటున్నానండి, వాళ్ళు ఎంత తొందరగా బాగా నేర్చుకొని నాకు హెల్ప్ఫుల్గా నా వైపుకి వస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాను నేను. మాకు వచ్చే ఆర్డర్స్ అలాగే ఉన్నాయి. వాళ్ళు బాగా వేయగలిగితే తప్పకుండా ఇక్కడ వర్క్షాప్ ఒకటి రన్ అవుతుంది, తప్పకుండా జాయిన్ చేయాలి అని అనుకుంటున్నాను అందరినీ. స్టూడెంట్స్కి ఉపాధి కల్పించడం. అవును, 100% అది మా స్టూడెంట్స్కి అందరికీ ఉపాధి కల్పించాలనే నేను చేస్తున్నాను. 100% అది. నేర్చుకోవడమే లేట్ అంటారు. అంతే వీళ్ళు చేయడమే లేట్. ఇంకా నాకు ఇది స్టార్టింగ్ ఇలా నేర్పుతామండి. పెన్సిల్ షేడింగ్, ఇది మంటపాలకు వచ్చేటి డిజైన్స్ అన్నీ ఇలా వస్తాయి బుక్లోనే. ఈ బుక్లోనే మేము మొత్తం నేర్పుతాము. అవునవును, పెన్సిల్ వర్క్ స్టార్టింగ్ ఇలాగే ఉంటుంది. మా ఇన్స్టిట్యూట్ పేరు మీదనే మేము కూడా బుక్స్ తయారు చేయించాము, వర్ణాలయం తాంజూర్ పెయింటింగ్స్ అని. ఇలాగే ఉంటుంది అనమాట. పెన్సిల్ వర్క్ 1 డే ఉంటుందండి వర్క్. ఇది నెక్స్ట్ కలరింగ్ స్టార్ట్ అవుతుంది అంతే. 1 డేలో ఇప్పుడు సార్ వేశారు కదా, ఈ లైన్స్ అన్నీ ప్రాక్టీస్ చేసుకుంటారనమాట. సెకండ్ వచ్చి ఇంకా కలరింగ్ స్టార్ట్ అవుతుంది. కలరింగ్ స్టార్ట్ అయిపోయి ఇంకా 1 by 1 ఇంకా వస్తూనే ఉంటాయి. ఇది కలరింగ్ స్టార్ట్ అయిపోతుంది. లేదు, ఫుల్ వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి ఇంట్లో. ఇది దీంట్లో వేసుకొని మళ్ళీ ఒక ఇటువైపు బ్యాక్ సైడ్ ఇదే ప్రాక్టీస్ చేస్తే 1 డేలోనే వాళ్ళకి హ్యాండ్ ఫ్రీ అయిపోతుంది అనమాట. 1 డేలోనే చక్కగా ఫ్రీ అయిపోతుంది. 1 మంత్ తర్వాత ఈ పెయింటింగ్ ఇచ్చానండి నేను. దక్షిణామూర్తి చేస్తున్నారు. అవునండి, ఈ బోర్డు వచ్చి ఇది అవుట్లైన్ స్కెచ్ చేస్తున్నారండి. ఇప్పుడు కలరింగ్కు ముందు అవుట్లైన్ పెన్సిల్ స్కెచ్ వేసుకొని తర్వాత అవుట్లైన్ వేసుకొని దాన్ని ఎరేజర్ చేసేసి తర్వాత కలరింగ్ స్టార్ట్ చేస్తామన్నమాట. అది ఇప్పుడు అందరూ స్టార్టింగ్లో ఉన్నారు. ఇది 1 మంత్ నేర్చుకున్నారు అందరూ. 1 మంత్ తర్వాత నేను దక్షిణామూర్తిని స్టార్ట్ చేశాము ఈ మంత్. అంటే ఇది మొత్తం ఎక్కువగా అంటే మక్ వర్క్ తక్కువ ఉంటుంది, కలరింగ్ ఎక్కువ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ ఎలా వేయాలి అనేది దీంట్లో తెలుస్తుంది అనమాట. ఋషుల్ని ఎలా వేయాలి, ఈ సింహం చర్మం ఎలా వేయాలి, ఇవన్నీ వచ్చేస్తాయి దీంట్లోనే. కాబట్టి దక్షిణామూర్తిని ఇచ్చానమాట నేను. బోర్డే 16x20 సైజ్ బోర్డు చేయిస్తున్నాను అందరికీ. కలర్ ఉంటుంది ప్లస్ మక్ వర్క్ ఉంటుంది. ఇది నేను వాళ్ళకి చేసి చూపిస్తూ ఉంటాను, వాళ్ళు దీన్ని చూసి వేస్తూ వస్తారు. ఇంకా మక్ వర్క్ అవ్వాలి, కలరింగ్ అవ్వాలి. జస్ట్ ఓకే, వాటర్ వాష్ ఇచ్చాము. మా కోర్స్ మొత్తం 3 months ఇలా ఉంటుందండి. ఇది 2nd month వరకు. 1st month అయిపోయింది. ఇలా ఫస్ట్ పెన్సిల్ స్కెచెస్ వస్తాయి, తర్వాత రోజెస్ పెటల్ ఇది ఎలా వేయాలి అని, తర్వాత గార్లాండ్స్, గార్లాండ్స్ ఎట్లా వేయాలి అని నేర్పిస్తాము. శారీ కలర్స్ ఎట్లా వేయాలి అని. ఇది గ్రీన్ శారీ, రెడ్ కలర్, ఇది వైట్ శారీ. సరస్వతి దేవి కలర్ ఎలా వేయాలి అని ఇలాగా. నెక్స్ట్ కర్టన్స్ ఎట్లా వేయాలి అని. ఇది ఎలిఫెంట్, నంది వేస్తూ ఉన్నారు ఇంకాను. ఇది 1st month వరకు అండి ఈ కోర్సు. ఇది ఇక్కడ నుంచి 2nd month స్టార్ట్ అవుతుంది. ఉషా కిరణ్. 1 month approximate 1 month. It's very nice. బాగుంది. మీకు ఎలా అనిపించింది? ఈజీగా ఉంది. ఈజీ. ఇప్పుడు ఎన్ని డేస్లో నేర్చుకున్నాం మనం? వీక్లీ ట్వైస్, సో అప్రాక్సిమేట్లీ 10 to 15 days. 15 days. ఎలా ఉంది మేడం వేసేటప్పుడు? బాగుంది. ఆర్ట్ ఇంట్రెస్ట్ ఉంది, సో బాగుంది. ఆర్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇట్స్ వెరీ ఈజీ. నేర్చుకోగలనా నేర్చుకోలేనా డౌట్? లేదు, డౌట్ లేదు. నెక్స్ట్ వచ్చి స్టూడెంట్స్కి ఏం చెప్తారు అంటే ఇక్కడికి ఈజీగానే. సో తను నీట్గా చెప్తున్నారని బేసిక్ నుంచి నేర్చుకుంటుంటే, ఇప్పుడు నేను 1 board నేర్చుకున్నాను, కానీ బేసిక్ నుంచి నేర్చుకుంటుంటే అన్ని ఇండివిజువల్లీ అన్ని చెప్తున్నారు తను. 1 monthలోనే మీరు ఈ స్టేజ్కి తను కూడా నా కోడలు సర్వాణి అనేసి,
తను కూడా పెయింటింగ్ చాలా ఇంట్రెస్ట్. నాతో పాటే తను కూడా జర్నీ చేస్తోంది. తను కూడా అందరికీ క్లాసెస్ చక్కగా నేర్పిస్తుంది. మీకు నేను లేనప్పుడు కూడా ఎక్కడికైనా నేను వెళ్ళినా కూడా తను మీకు బాగా అందరికీ నేర్పించగలుగుతుందండి. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మేడం ఇక్కడ? నేను 5 years నుంచి వేస్తున్నాను. సో అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను నేను కూడా. అలా మెల్లిగా హెల్ప్ఫుల్గా ఉంటుంటాను అంతే. అంటే మీకు ఎలా ఇంట్రెస్ట్ కలిగింది, మీకు ఎలా ఉంది, ఈజీగా ఉందా అంటే నాకు బేసిక్లీ చిన్నప్పటి నుంచి పెయింటింగ్స్ అండ్ ఇంట్రెస్ట్. బట్ టాంజూర్ పెయింటింగ్ స్టార్ట్ చేసి వచ్చి 5 years అవుతుంది. మ్యారేజ్ తర్వాతే నేను స్టార్ట్ చేశాను ఈ పెయింటింగ్స్. అంతకుముందు నార్మల్ పెయింటింగ్స్ వేసేదాన్ని. మీకు ఎన్ని డేస్ పట్టింది మేడం నేర్చుకోవడానికి? ఇది వచ్చేసి సముద్రం లాంటిదండి, నేర్చుకుంటున్న కొద్దీ ఉంటూనే ఉంటుంది. సో ఇప్పటికీ ఏదో ఒకటి లెర్నింగ్ అనేది మనకు ఉంటుంది. అంటే మేడం చాలా లాంగ్ వెళ్ళి చాలా గురువుల దగ్గర నేర్చుకుని చాలా ఇబ్బందులు పడ్డారు. మీకు ఈజీ అనిపించిందా మేడం ఇక్కడ నేర్చుకోవడానికి? నేను ఆమె స్ట్రగుల్ అంతా చూశాను, చాలా చూశాను ఆమె స్ట్రగుల్స్ ఇవి అన్నీ. బట్ ఇక్కడ వాళ్ళందరికీ ఆమె పడిన స్ట్రగుల్ పడకూడదని చెప్పి చాలా సింపుల్ మెథడ్స్లోని ఈజీగా అర్థమయ్యేలాగా సింపుల్ టెక్నిక్స్ తోటి నేర్పిస్తున్నారు. సో నేను నేర్చుకున్న టైంలో కూడా ఇన్ని టెక్నిక్స్ లేవు. మొత్తం వీళ్ళ కోసమనే చెప్పి సింప్లిఫై చేశారు అన్నిటిని. అంటే మీరు ఒక రకంగా చెప్పాలంటే అదృష్టవంతుడు అని చెప్పాలి. ఎందుకంటే స్ట్రగుల్స్ అన్ని మేడం బట్టి మీకు ఈజీగా అవునవును, అదైతే 100% షూర్. ఇక్కడ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది మేడం ఇక్కడ? స్టూడెంట్స్ అందరూ నిజంగా చెప్పాలంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళకి ఒక మంచి రిఫ్రెష్మెంట్ లాగా ఉంది. ఆఫీస్లోని స్ట్రెస్, స్ట్రెయిన్ ఇవన్నీ ఇక్కడికి వచ్చి పెయింటింగ్స్ ద్వారా పోగొట్టుకుంటున్నారు. ఇంట్లో ఇవి కానీ ఒక రిలాక్స్మెంట్ కోసం దీనికోసం. అండ్ నెక్స్ట్ హౌస్ వైఫ్స్ అయితే ఇదే ప్రొఫెషనల్ కింద పెట్టుకొని సేల్ చేసుకుందామని కూడా వస్తున్నారు.